आपको खास रहमत नाज़िल फरमाते नबी मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम का दीदार उनकी कब्र में पहुंचाते दिखा दे। अल्लाह उनका हिम्मत करूंगा मामला फरमाते उनकी कब्र को नूर उनकी कब्र नूर अता फरमाते। अल्लाह उनके घर वालों को उनके तमाम लवाइकिन को तमाम दोस्त अहबाब को सब्र जमील अता फरमाते। खासतौर उनके घर वालों को रिश्तेदारों को अल्लाह ఎందుకంటే ఒక 2 నిమిషాలు అనుసరంగా ఆయన కోసం మన ఆత్మశాంతి కలగాలని దువాతో మా హబీబ్ బుఖారీ సాహబ్ గారు సభకు أيها الذين آمنوا استعينوا بالصبر والصلاة ولا تقولوا لمن يقتل في سبيل الله ولكن لا تشعرون ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات وبشر أصابتهم مصيبة قالوا मैं दोनों का अभिनंदन करता हूं मौके जाएगी डिप्यूटी मेयर गारी काउंसिल गारी शेफी गारी की नाना रिसोर्ट को ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఈరోజు ఉదయం నుంచి నేను దయాలు బాబు ఒకటే అనుకుంటున్నాం, ఇటువంటి రోజు కూడా వస్తానని నేను ఏ రోజు గుర్తలేదు. అన్సర్ సొంత బసభ మేము చేయడం ఏమిటి, మాది ఎంత బాగుంది చేస్తున్నాం అంటే పొద్దున చెప్తే మాట్లాడుకుంటున్నాం. మా కోవిడ్లో కానీ ఇక్కడ కానీ సుమారు కోవిడ్ నుంచి 2010 నుంచి ప్రతి ఎన్నికల్లో మేము ఇద్దరం కలిసి వస్తున్నాం. మాతో స్నేహితులు దయచేసి ప్రతి ఎన్నికలో ఏ ఎన్నికైనా ప్రతి ఎన్నికల్లో మేము కలిసి వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నాం. నాకు కడపలో కానీ మా బంధువులు కానీ అన్సర్ బంధువులు కానీ ఒకటే అంటారు, ఇలియాస్ అంటే అన్సర్, అన్సర్ అంటే ఇలియాస్. అంతి మంచి నేత్రం అన్నది, స్నేహితం అన్నది, ఒక అన్నతమ్ముడుగా ఉన్నాడు. ఈరోజు వాళ్ళు లేదంటే చాలా బాధగా ఉన్నది. నిజంగా ఇటువంటి రోజు వస్తుందని ఏ రోజు ఊహించుకోలేదు. ఇక పార్టీ పరంగా చూసుకుంటే ప్రతి ఎన్నికల్లో ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ అందరికి మాకు కూడా సలహాలు ఇస్తూ ఎంతో ఆప్యాయంగా పనిచేస్తూ పార్టీ కార్యంలో పాల్గొనేవారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ఎవరు వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళకి ఆప్యాయంగా పిలిపించి వారికి అతిథ్యం ఇచ్చేవారు. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మనం చూసాం, వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ నుంచి చాలామంది వచ్చేది రావడం, దుబాయ్ నుంచి, కోవిడ్ నుంచి, ఖతర్ నుంచి, కడప. మేము 2 రోజులు ఇక్కడే ఉన్నాం మన వాళ్ళందరూ. నాతో పాటు అతను కూడా అదే హోటల్లో ఉంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంత దూరం నుంచి ఎక్కడెక్కడో నుంచి విదేశాల నుంచి వచ్చారు, వాళ్ళకు మనం సన్మానం చేయకపోతే పార్టీ కోసం ఇంత కష్టపడతారు, మాకు అవమానమవుతుంది అని చెప్పి వాళ్ళ ఇంటికాడ పిలిపించి శాలువాలు సుమారు 25 మందికి శాలువాలు పూలహారం వేసి ఎంతో ఘనంగా సన్మానించిన బహున్న వ్యక్తి. పార్టీ అంటే అంత ఇష్టపడే వ్యక్తి, పార్టీ అంటే పాఠం పోసే వ్యక్తి అన్సర్ భాష గారు. వారి లేని లోటు ముఖ్యంగా మా కల్పెన్నాలే కడప గ్రూప్ వాళ్ళు ఎవరు తీర్చలేరు. అటువంటి వ్యక్తి
నా మిత్రుడు నా శ్రేయభిలాషి ఈరోజు లేదంటే నేను నమ్మలేకపోతున్నాను. వారికి ఆత్మ శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులు ప్రగాఢ సంతానం తెలుసుకుంటూ వారు ప్రతి సంవత్సరం అడేగినాలో వారాంతంలో అది ఖచ్చితంగా మేము మా ఎన్నాళ్ళకు ప్రతి సంవత్సరం అమలు చేస్తామని, వారు ఏదైతే చేస్తా ఉన్నారో ఏం చేస్తామని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ సప్తాహ సభ చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, నాకు అన్సర్ గారు ఎలా తెలుసంటే, విన్యాస్ గారు అన్సర్ గారు నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎన్ఆర్ఐ తయారు చేసి అప్పటి నుంచి పని చేస్తున్నారు. అందుకు 30 ఏళ్ళ నుంచి వీళ్ళు ఈ ఎన్ఆర్ఐ దాంట్లో పాల్గొంటూ అక్కడ ఉన్న ప్రజలకు ఏం సమస్యలు వచ్చినా ఎలాంటి చాలా సహాయపడ్డారు. అలాగే అన్సరుల్లా గారు అక్కడే కాకుండా ఇప్పుడు కూడా చాలా పార్టీలు కూడా చాలా ముందుగా వెళ్తూ మంచి పని చేసుకుంటారు. అలాగే వాళ్ళ కుమారులైన వాళ్ళకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ చుట్టాలకు వెళ్తూ ప్రోగ్రాం చేసిన ఇలియాస్ గారికి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. రెడ్డి గారు ఉన్నప్పుడు అందరికి మంచి చేసేవాడని అందరూ అనుకుంటున్నారు. అలాగే అన్సర్ బాషా గారు కూడా అందరికి ఉపయోగపడేవాడు అని అనుకుంటున్నాం. ఇప్పుడు పోయిన తర్వాత ఇంతమంది బాధపడాల్సి వస్తుంది. ఒక కుటుంబం మనమంతా కొద్ది రోజులు బాధపడినా కుటుంబం ఎక్కువ రోజులు బాధపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కుటుంబానికి మనమంతా కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా అండగా ఉంటాం. మంచి చేసేటటువంటి మనుషులు చాలా తక్కువగా ఉంటారు. అందులో పార్టీ అంటే బాగా అభిమానించేటటువంటి అన్సర్ బాషా లాంటి వాళ్ళు మన పార్టీలో చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు కూడా ఒక ముఖ్యమైనటువంటి సభ్యునిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా కూడా ఏ పని కూడా తను ఒకసారి చెప్తే ఆ పనిని చక్కగా చేసేటటువంటి వాళ్ళలో అన్సర్ బాషా కూడా ఒకరు. స్నేహితులు కానీ, తర్వాత తన బంధువులు కానీ ఎప్పుడు కూడా ఏ పనులు కావాలన్నా నాకు తెలిసినంత వరకు బాగా ఉపయోగపడి అన్ని పనులు కూడా చేస్తూ ఉపయోగించేవాడు. నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా తెలియని లోటు అని చెప్పవచ్చు. కడప నియోజకవర్గంలో కానీ, తర్వాత మైనార్టీ సోదరులో కానీ ఇలియాస్ గారు కూడా చెప్పారు, నాకు చాలా బాగా యాక్టివ్గా మేమంతా ఉండేటటువంటి వాళ్ళమని. కాబట్టి అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళ కుటుంబానికి మేమంతా కూడా అండగా ఉంటామని, వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. इसके बाद नाथ पढ़ने के लिए अताउल्लाह साहब को ये दिलो जान तुम पर की मुरझा गई, दिल के चमन में फिजा छा गई, कलियां मोहब्बत की मुरझा गई। మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగ నాయకుడు శ్రీ షేక్ అన్సర్ బాషా గారి హఠాత్ మరణం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరికీ తీరని లోటు. నిజంగా మరి ఈనాటికి కూడా మరి ఆయన మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడని ఆ యొక్క వార్తను ఈరోజు కూడా జీర్ణించుకునే పరిస్థితి. ఒక మంచి వ్యక్తి, ఒక నిగర్వి, సౌమ్యుడు, స్నేహశీలి, ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరిస్తూ మరి ఎన్ఆర్ఐ విభాగం బలోపేతం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నియోజకవర్గంలో బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి మరి అన్సరన్న గారు. మరి అలాంటి వ్యక్తి మరి ఈ మధ్య మరి ఇప్పుడు మన మధ్యలో లేకపోవడం నిజంగా ఈనాటికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. మరి
ఈ సందర్భంగా మరి అల్లాను ప్రార్థిస్తున్నాము. మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలి. మరి అదేవిధంగా ఆయనకు స్వర్గంలో అంటే జన్నతుల్ ఫిర్దౌస్లో ఒక మంచి అవకాశం ఇవ్వాలి. మరి అదేవిధంగా మరి వాళ్ళ కుటుంబ సభ్యులకందరికీ కూడా గాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. మరి రాబో రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్సరన్న కుటుంబానికి అండగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేదానికి మా శాయశక్తుల కృషి చేస్తామని చెప్పి కూడా మరి సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ నిజంగా అన్సరన్న లేని లోటు తీర్చలేని ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అదేవిధంగా మరొకసారి మరి ఆ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాం.